ఆకాశం నిండా పక్షులు ఎగురుతూ ఉండటంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అది చూడగానే ఊళ్ళో వాళ్ళంతా తమ పనులన్నీ వదిలేసి భయంతో ఇళ్లలోకి వెళ్ళి దాక్కుంటారు. సరిగ్గా అదే సమయానికి నవ్వాన్ అనే ఒక ఆవిడకు ఒక ఆడపిల్ల పుడుతుంది. కానీ పుట్టిన వెంటనే ఆ పాప మళ్ళీ తన తల్లి కడుపులోకి వెళ్ళి ఆమెను తినడం మొదలుపెడుతుంది. ఈ భయంకరమైన దృశ్యాన్ని చూసి కాన్పు చేసిన ఆవిడ ఆ బిడ్డ ఒక దెయ్యమని అరుచుకుంటూ భయంతో అక్కడి నుంచి పారిపోతుంది. కథలో 9 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు మనకు నవ్వాన్ కూతుర్ని చూపిస్తారు. ఆ పాపతో ఎవరూ మాట్లాడరు. మాట్లాడటం దేవుడెరుగు. అసలు ఎవరూ తనను ఒక మనిషిలా కూడా చూడరు. అందరూ ఆ పాపను ఒక దెయ్యం బిడ్డలాగే చూస్తుంటారు. అసలు ఎవరూ ఆ పాపకు ఒక పేరు కూడా పెట్టలేదు. ఈ పాప పుట్టిన ఊళ్ళో చాలా ఏళ్లపాటు ఒక గుడి కూడా లేదు. కొన్నేళ్ల తర్వాత అక్కడ ఒక గుడి కట్టాక ఆ పాప ఒంటరిగా కూర్చోవడం ఒక సాధువు చూస్తాడు. తను చాలా బాధగా కనిపిస్తుంది. ఆ సాధువు నీ పేరేంటమ్మా అని ఆ పాపను అడుగుతాడు. 9 సంవత్సరాలుగా ఎవరూ ఆమెకు పేరు పెట్టలేదని తెలుసుకున్నాక వాళ్లే ఆమెకు పినోర్ అని పేరు పెట్టి రక్షణ కోసం ఆమె చేతికి ఒక దారం కడతారు. పినోర్ని వాళ్ళు తాకగానే ఆరోగ్యం పాడవుతుంది. ఆ దారం కట్టేలోపే తను రక్తం కక్కడం మొదలు పెడతాడు. ఈ పరిస్థితి చూసి అక్కడున్న ఆడవాళ్ళంతా నవ్వాన్ని తిట్టడం మొదలు పెడతారు. అసలు ఈ పిల్లని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని నిలదీస్తారు. పినోర్ వల్ల నవ్వాన్కి మళ్ళీ అక్కడ చాలా అవమానం జరుగుతుంది. మరికొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. పినోర్ బడికి వెళ్ళడం మొదలు పెడుతుంది. కానీ అక్కడ కూడా తను ఒంటరిగానే ఉంటుంది. కింద వాళ్ళ క్లాస్ పిల్లలంతా ఆడుకుంటూ ఉంటారు. ఒక అమ్మాయి పాంగ్ని ఉత్సాహపరుస్తుంటే పాంగ్ ఫ్రెండ్కి కోపం వచ్చి ఆ అమ్మాయిని కిందకి తోసేస్తుంది. కానీ ఆ అమ్మాయి లేచి నిలబడి పాంగ్ ఒంటి మీద ఒక సాలీడ్ ఉండటం చూసి దాన్ని కింద పడేస్తుంది. అప్పుడు పినోర్ ఆ అమ్మాయిని వింతగా చూస్తుంటుంది. అంతలోనే ఎక్కడి నుంచో చాలా సాలీళ్ళు ఆ అమ్మాయి ఒంటి మీదకి వచ్చేసి ఆమె చర్మాన్ని కొరకడం మొదలు పెడతాయి. ఆమె పరిస్థితి చూసి అక్కడున్న వాళ్ళంతా భయపడిపోతారు. బడిలో వాళ్ళు వెంటనే ఆ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకువెళ్తారు. నిజానికి పినోర్కి ఉన్నది ఒకే ఒక్క ఫ్రెండ్. ఆమెతో కలిసి పినోర్ ఒక ఫోటో దిగుతుంది. వాళ్ళు స్టూడియో నుంచి బయటకు వస్తుండగా కొంతమంది అబ్బాయిలు గొడవ పట్టడం చూస్తారు. వాళ్ళు ఒక అబ్బాయిని కొట్టబోతుంటే పినోర్ ఫ్రెండ్ గట్టిగా పోలీస్ అని అరిచి ఆ అబ్బాయి ప్రాణాలు కాపాడుతుంది. అసలు విషయం ఏంటంటే వాళ్ళు ఎవరి ప్రాణాలైతే కాపాడారో ఆ అబ్బాయి ఒకప్పుడు పినోర్కి ఫ్రెండ్. కానీ ఒకరోజు పినోర్ ఆ అబ్బాయి కోసం కొన్ని స్వీట్లు తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ పినోర్ని దెయ్యం అని తిడుతుంది. అలా అన్న వెంటనే ఆమె ఆరోగ్యం పాడవడం మొదలవుతుంది. ఆమె ఒంట్లో ఉన్న నరాలన్నీ నల్లగా మారిపోతుంటాయి. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న బయటకు వచ్చి చూసేసరికి పినోర్ ఆమె గొంతు పట్టుకుని ఉంటుంది. అప్పుడు పినోర్ కళ్ళు ఒక దెయ్యం కళ్ళలాగా పెద్దగా నల్లగా మారిపోయి ఉంటాయి. దాంతో పినోర్ వల్లే వాళ్ళ అమ్మ చనిపోయిందని ఆ అబ్బాయి నమ్ముతాడు. ఆ రోజు నుంచి పినోర్ని అసహ్యించుకోవడం మొదలు పెడతాడు. తర్వాత నవ్వాన్ ఒక పూజ చేయడం మొదలు పెడుతుంది. ఆమె దగ్గర ఒక చిన్న పిల్లాడి పాత శవం ఉంటుంది. ఆమె ఏదో మంత్రం చదువుకుంటూ తనని తాను చంపుకోబోయే సమయానికి పినోర్ అక్కడికి వస్తుంది. అది చూసి కోపంతో నవ్వాన్ పినోర్ని చంపేయాలని అనుకుంటుంది. దీన్ని బట్టి కన్నతల్లి నవ్వాన్ కూడా ఆమెను ఎంతగా అసహించుకుంటుందో మనకు అర్థమవుతుంది. ఈరోజు రాత్రి నిద్రపోతున్నప్పుడు పినోర్కు ఒక కల వస్తుంది. అందులో ఎవరో చేతబడి చేస్తున్న ఒక భయంకరమైన ప్రదేశం ఆమెకు కనిపిస్తుంది. అక్కడ ఒక మహిళ ఒంటి మీద ఏవో వింత ఆకారాలు గీసి ఉంటాయి. ఆ మహిళ వెనక్కి తిరిగి పినోర్ వైపు చూడగానే ఆమె తన తల్లి నవ్వాన్ అని తెలుస్తుంది. నవ్వాన్ అలా చూసిన వెంటనే పినోర్ గర్భవతి అవుతుంది. ఆ భయంతో ఆమె ఒక్కసారిగా నిద్రలేస్తుంది. ఆ కళ ఆమెను చాలా భయపెడుతుంది. ఈ విషయం తన ఫ్రెండ్కి చెప్పాలి అని ఆమె అనుకుంటుంది. అందుకే ఉదయాన్నే తన ఫ్రెండ్ని కలవడానికి వచ్చినప్పుడు అక్కడ ఒక హత్య జరిగిందని ఆమెకు తెలుస్తుంది. చనిపోయిన ఆ వ్యక్తి ఒంటి మీద తన కలలో చూసిన మహిళ మీద ఉన్న పచ్చబొట్టు లాంటిదే ఉంటుంది. అది చూసి ఆమె ఇంకా భయపడుతుంది. ఆమె అతని ముఖం చూడాలి అని అనుకుంటుంది. కానీ అతని ముఖం మొత్తం బాగా గాయపడి ఉంటుంది. ఆమె ఆ పచ్చబొట్టు బొమ్మను తన పుస్తకంలో గీసి తన కల గురించి అలాగే ఆ హత్య గురించి తన ఫ్రెండ్కి చెబుతుంది. అప్పుడు ఆమె ఫ్రెండ్ అస్సలు భయపడకు, నీ కలలో కనిపించిన ఆ ప్రదేశానికి మనం వెళ్దాం. అసలు ఆ వింత గుర్తులున్న వ్యక్తులెవరు, వారు నీ కలలోకి ఎందుకు వస్తున్నారు అనే రహస్యం మనం కనిపెడదామని ధైర్యం చెబుతుంది. పినోర్ తన ఫ్రెండ్తో మాట్లాడుకుంటుండగా కడుపులో నొప్పి వస్తుంది. అప్పుడే తనకు నెలసరి వచ్చిందని ఆమెకు అర్థమవుతుంది. తన ఫ్రెండ్ని అక్కడే ఉండమని చెప్పి ఆమె తనకు కావాల్సినవి తెచ్చుకోవడానికి వెళ్తుంది. కానీ దారిలో ఆమెకు అదే పచ్చబొట్టు ఉన్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ ఫ్రెండ్ పినోర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె అతని ముఖం చూసేలోపే ఆ వ్యక్తి ఆమె మీద ఒక మంత్రం ప్రయోగిస్తాడు. దాంతో ఆమె రక్తం కక్కడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత చేతబడికి వాడే వస్తువులన్నీ ఆమె నోట్లోంచి బయటకు వస్తాయి. ఆమె పరిస్థితి విషమించడం చూసి పినోర్ అక్కడికి వస్తుంది. పినోర్ కళ్ళ ముందే ఆమె కడుపు చీల్చుకుని కొన్ని బల్లులు బయటకు వస్తాయి. ఆమె పరిస్థితి బాగా దారుణంగా మారిపోతుంది. అసలు ఏమైంది అని పినోర్ ఆమెను అడుగుతుంది. కానీ ఆమె ఎలాంటి సమాధానం చెప్పలేదు. అందులో ఒక బల్లి ఆమె కన్ను కూడా చీల్చేస్తుంది. అలా ఆ అమ్మాయి చాలా దారుణంగా చనిపోతుంది. సరిగ్గా అదే సమయానికి పోలీస్ ఆఫీసర్ అయిన ఆ అమ్మాయి తండ్రి అక్కడికి వస్తాడు. అప్పటికే పినోర్ చేతులు తన ఫ్రెండ్ మెడ మీద ఉండటం చూసి పినోర్ తన కూతుర్ని చంపేసిందని అనుమానించి అతను ఆమెను అరెస్ట్ చేస్తాడు. ఆ శవాన్ని పోస్ట్ మార్టం కోసం తీసుకువెళ్ళినప్పుడు పినోర్ ఆమెను చంపినట్లుగా ఎలాంటి ఆధారాలు దొరకవు.
కానీ ఆ శవం మీద ఉన్న వింత గాయాలు చూసి అసలు ఆ చావుకి కారణమేంటో ఎవరికీ అర్థం కాదు. దాంతో పోలీసులు పినోర్ని వదిలేస్తారు. నన్ను నమ్మండి, నేను తన ప్రాణాలు కాపాడటానికి మాత్రమే ప్రయత్నించాను అని పినోర్ తన ఫ్రెండ్ నాన్నతో చెబుతుంది. అదే సమయంలో ఇంట్లో ఉన్న నవ్వాన్కి పినోర్ పెద్ద మనిషి అయింది అని ఎవరో ఒక ఉత్తరం రాస్తారు. అసలు ఈ విషయం బయట వ్యక్తులకు ఎలా తెలిసిందో ఎవరికీ అర్థం కాదు. కారణం ఏదైనా నవ్వాన్ ప్రవర్తన వింతగా మారిపోయి పినోర్ని ఒక గదిలో వేసి బంధిస్తుంది. పినోర్తో కూడా వింత సంఘటనలు జరగడం మొదలవుతాయి. ఆమె ఒళ్ళంతా విపరీతమైన దురద వస్తుంది. ఆ బాధ తట్టుకోలేక ఆమె తన చర్మమంతా గీక్కుంటుంది. రాత్రంతా ఆమె ఆ నరకం అనుభవిస్తుంది. కానీ మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి ఆమె చాలా అందమైన అమ్మాయిలా మారిపోతుంది. బడిలో అందరూ ఆమె వెనక పట్టడం మొదలు పెడతారు. ఆమె చదివే క్లాసులో అందరికంటే అందగాడైన పాంగ్ కూడా ఆమెతో మాట్లాడటానికి ఎంతో ఆరాటపడతాడు. అది చూసి పాంగ్ ఫ్రెండ్కి పినోర్ మీద అసూయ పుడుతుంది. తర్వాత ఒకరోజు పినోర్ తన ఫ్రెండ్ కోసం ఒక పూల బొకే తీసుకువస్తుంది. దాన్ని ఆమె డెస్క్ మీద పెట్టి, ఏం జరిగినా సరే నిన్ను చంపిన హంతకుణ్ణి వదిలిపెట్టను అని ఆమె ప్రమాణం చేస్తుంది. క్లాస్ అయిపోయాక పాంగ్ ఆమెతో మాట్లాడటానికి వచ్చినప్పుడు తన కలలో కనిపించిన ప్రదేశానికి వెళ్ళడానికి సహాయం చేయమని పినోర్ అతన్ని అడుగుతుంది. ఆ ప్రదేశం చూస్తుంటే ఎన్నో ఏళ్లుగా మూసివేసినట్లుంది అని చెబుతూనే పాంగ్ ఆమెకు సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. కానీ లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక వింత గుడి కనిపిస్తుంది. అందులో అప్పుడే కోసిన పూలు, అలాగే కొన్ని వస్తువులు ఉంటాయి. దీన్ని బట్టి అక్కడికి ఇంకా ఎవరో వస్తూనే ఉన్నారని వారిద్దరికీ అర్థమవుతుంది. ఆ సమయానికి అక్కడ వేరే వ్యక్తులు ఎవరూ ఉండరు. కానీ ఆ రాత్రి మిగతా స్టూడెంట్స్ అక్కడికి వస్తారు. నిజానికి పినోర్ మీద అసూయతో ఉన్న పాంగ్ ఫ్రెండ్ తోటి విద్యార్థులను అక్కడికి తీసుకొస్తుంది. ముందు నుంచి పినోర్ ఒక దెయ్యం అని అందరూ ఆమెను అసహించుకుంటూ ఉంటారు. ఈ రోజు కూడా అక్కడికి వచ్చి అక్కడున్న విద్యార్థులంతా ఆమెతో చాలా దారుణంగా ప్రవర్తిస్తారు. అక్కడున్న అమ్మాయిలు ఆమెను తిడుతూ కొడతారు. అలాగే అబ్బాయిలు కూడా ఆమెకు హాని చేయడానికి ప్రయత్నిస్తారు. సరిగ్గా అప్పుడే పినోర్ వల్లే తన తల్లి చనిపోయింది అని నమ్మే చిన్ననాటి స్నేహితుడు పియాక్ అక్కడికి వచ్చి ఆమెను కాపాడతాడు. దీన్ని బట్టి అతనికి పినోర్ మీద ఇంకా ప్రేమ ఉందని తెలుస్తుంది. ఏది ఏమైనా పినోర్ బాగా గాయపడుతుంది. ఆ సంఘటన ఆమెను పూర్తిగా కుంగదీస్తుంది. ఆమె ఇంటికొచ్చి రాత్రంతా ఏడుస్తుంది. నీతో ఇలా ప్రవర్తించిన వ్యక్తుల మీద నువ్వెందుకు పగ తీర్చుకోకూడదు అని తన ఫ్రెండ్ అన్న మాటలు ఆమెకు గుర్తుకు వస్తాయి. తన ఫ్రెండ్ చనిపోయిందన్న బాధ, అలాగే తనకు జరిగిన అవమానం, ఈ 2 కారణాల వల్ల ఆమె పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఉదయం ఆమె మొదటిగా ఈ సమస్య అంతటికీ కారణమైన పాంగ్ మీద దాడి చేస్తుంది. పాంగ్ తర్వాత ఆమె పాంగ్ ఫ్రెండ్ని కూడా చంపడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఈ మధ్యకాలంలో ఆమె తనను తాను అదుపు చేసుకోలేకపోతుంది. ఆ ఒత్తిడితో ఆమె మాక్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ ఆమె మాక్తో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా వింతగా ప్రవర్తిస్తుంది. ఆమె మాక్ చేతికి ఒక దారం కడుతున్నప్పుడు పినోర్ కళ్ళు ఒక దెయ్యం కళ్ళలా మారిపోతాయి. అప్పుడు మాక్ విపరీతమైన నొప్పితో బాధపడతాడు. ఇదంతా అతని ఫ్రెండ్ పియాక్ తన కళ్ళతో స్వయంగా చూస్తాడు. పినోర్ అందరితో ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో అతనికి అస్సలు అర్థం కాదు. అదే సమయంలో ఉదయం పినోర్ ఎవరి మీదైతే దాడి చేసిందో ఆ అమ్మాయి పగ తీర్చుకోవడానికి పినోర్ మీద చేతబడి చేస్తూ ఉంటుంది. ఆ చేతబడి వల్ల ఇక్కడ పినోర్ నొప్పితో విలవెల్లాడిపోతుంది. అక్కడ ఆ మాంత్రికురాలు పినోర్ బొమ్మకు ఏమైతే చేస్తుందో ఇక్కడ పినోర్ శరీరానికి కూడా అదే జరుగుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే మనం ఇంతకుముందు పచ్చబొట్టుతో చూసిన వ్యక్తి అటుగా వస్తాడు. పినోర్ పరిస్థితి చూసి ఎవరో ఆమె మీద చేతబడి చేస్తున్నారని అతను వెంటనే గ్రహిస్తాడు. అందుకే అతను కూడా ఒక మంత్రం చదువుతాడు. దాంతో ఆ మాంత్రికురాలి దగ్గరున్న పినోర్ బొమ్మ పగిలిపోతుంది. కానీ ఆ మాంత్రికురాలి చేతబడి ప్రభావం ఇంకా తగ్గదు. ఆ మంత్రాల శబ్దాలు పినోర్ చెవులను కోసేస్తూ ఉంటాయి. ఆ చేతబడి ప్రభావాన్ని తొలగించడానికి ఆ వ్యక్తి మంత్రాలు చదువుతూ పినోర్ ఛాతి మీద కాలుతో బలంగా తంతాడు. ఆ దెబ్బకు పినోర్కి కాకుండా ఆ చేతబడి చేసిన మాంత్రికురాలికి గట్టిగా దెబ్బ తగులుతుంది. ఆమె ఎముకలు విరిగిపోయి ఛాతి పగిలిపోయి ఆ మాంత్రికురాలు అక్కడికక్కడే ప్రాణాలు వదులుతుంది. ఈ భయంకరమైన దృశ్యాన్ని చూసి అక్కడున్న మిగతా వ్యక్తులు కూడా భయంతో పారిపోతారు. పినోర్ని కాపాడిన ఆ వ్యక్తి ఆమె తల్లి నవ్వాన్ దగ్గరికి వెళ్ళి పినోర్ని సరిగ్గా చూసుకోనందుకు ఆమెను తీవ్రంగా హింసించి తిడతాడు. అప్పుడు నవ్వాన్, నేను ఆమెను ఎందుకు చూసుకోవాలి? ఆమెకు జన్మనివ్వడానికే కదా నన్ను ఇక్కడ ఉంచావు. దానికి నువ్వు నాకు కనీసం డబ్బులు కూడా ఇవ్వకుండా ఇన్ని సంవత్సరాలు నన్ను బందీగా ఉంచావు అని అతన్ని నిలదీస్తుంది. తన తల్లి అన్న ఆ మాటలు విని పినోర్ గుండె ముక్కలవుతుంది. అప్పుడు త్రిసామ్ అనే ఆ వ్యక్తి నవ్వాన్ ముఖం మీద కొన్ని డబ్బులు విసిరేసి ఆమెను చంపడానికి ప్రయత్నిస్తాడు. ఏదేమైనా పినోర్ నవ్వాన్ కన్న కూతురు. తన కళ్ళెదురుగా కూతురు అలా చనిపోవడం ఆమె చూడలేకపోతుంది. అందుకే ఆమె ఆ వ్యక్తి మీద దాడి చేసి తన కూతుర్ని కాపాడుకుని అక్కడి నుంచి పారిపోతుంది. ఇలాంటి సమయంలో అసలు రాక్షసుడు ఎవరో కాదు, కన్న కూతురి కోసం ప్రాణాలైనా ఇచ్చే తల్లే అసలైన శక్తి అని ఇక్కడే మనకు అర్థమవుతుంది. కానీ పినోర్కి ఆ ఊరితో ఏదో సంబంధం ఉంటుంది. అందుకే ఆమె ఆ ఊరు వదిలి వెళ్ళలేకపోతుంది. వారు అక్కడి నుంచి వెళ్లే లోపే సినిమా మొదట్లో లాగానే ఆకాశం నిండా చాలా పక్షులు వచ్చేస్తాయి. ఆ పక్షులు నవ్వాన్ మీద దాడి చేసి ఆమె గొంతు కోసి చంపేస్తాయి. నదికి ఆవలి వైపు నవ్వాన్ ఫ్రెండ్ ఒకరు నిలబడి ఉంటారు. పినోర్ చాలా కష్టపడి నవ్వాన్ ఉన్న పడవను అక్కడికి తీసుకువెళ్తుంది.
అప్పుడు చావు బతుకుల్లో ఉన్న నవ్వాన్ తన ఫ్రెండ్తో ఇకపై నా కూతురి బాధ్యత నీదే అని చెబుతుంది. ఈ ప్రపంచంలో తనకి ఇంకెవరూ లేకపోవడంతో తల్లి చనిపోయినందుకు పినోర్ కూడా చాలా కుంగిపోతుంది. మరుసటి రోజు నవ్వాన్ ఫ్రెండ్ ఆమెకు నవ్వాన్ గతం గురించి చెబుతుంది. నవ్వాన్కి ఒక గొప్ప సింగర్ అవ్వాలని ఉండేది, కానీ ఆమె తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. అందుకే ఆమె ఇంట్లోంచి పారిపోయి బ్యాంకాక్ వెళ్లాలని నిర్ణయించుకుంది అని ఆ ఫ్రెండ్ చెబుతుంది. కానీ నవ్వాన్ దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ఆమెకు ఒక ముఠావారు పరిచయం అవుతారు. వారు నవ్వాన్ని ఒక బిడ్డకు జన్మనివ్వమని అడుగుతారు. దానికి బదులుగా చాలా డబ్బిస్తామని నమ్మిస్తారు. కానీ బిడ్డ పుట్టాక వారు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోరు. ఆ బిడ్డ పెద్దయ్యేదాకా నవ్వాన్ అక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదని తేల్చి చెబుతారు. అలా నువ్వు పుట్టడం వల్లే ఆమెకి ఇన్ని కష్టాలు వచ్చాయి. తన కలలు నిజం కాకుండా నువ్వే అడ్డుగా ఉన్నావని ఆమె అనుకుంది. అందుకే ఆమె నిన్నెప్పుడూ ప్రేమించలేదు. ఆ తర్వాత ఆమె పినోర్కి నవ్వాన్ రాసిన ఒక ఉత్తరం ఇస్తుంది. అందులో పినోర్, నా జీవితంలో నువ్వు ఒక పెద్ద అడ్డంకివి కాబట్టే నేను నిన్నెప్పుడూ ప్రేమించలేదు. కానీ నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు. నా కన్న కూతుర్ని నేనెందుకు ప్రేమించలేకపోయాను అని నాకు చాలా తప్పు చేసినట్లు అనిపించింది అని రాసి ఉంటుంది. ఆ ఉత్తరం చదివి పినోర్ బోర్న ఏడుస్తుంది. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, పినోర్కి కొన్ని ప్రత్యేక శక్తులుంటాయి. ఆ శక్తుల కోసమే చాలామంది ఆమె వెనక పడుతుంటారు. వారిలో త్రిసామ్ కూడా ఒకడు. అతనే పినోర్ని చంపి ఆమె శక్తులను లాక్కోవాలి అని చూస్తాడు. అతను తన మంత్రాలు చదవడం మొదలు పెడతాడు. దాంతో పినోర్ ఉన్న ఇంటి దగ్గరికి చాలా నల్లటి పక్షులు వస్తాయి. అది చూసి ఆ ఫ్రెండ్ పినోర్ని లోపలికి తీసుకువెళ్తుంది. త్రిసామ్ చేస్తున్న చేతబడి వల్ల పినోర్ పరిస్థితి బాగా దారుణంగా మారిపోతుంది. అప్పుడు ఆ ఫ్రెండ్ పినోర్తో నీ లోపలున్న శక్తులను బయటకు తీసి ఈ ప్రపంచంతో పోరాడు అని ధైర్యం చెబుతుంది. పినోర్కి సహాయంగా ఆ ఫ్రెండ్ కూడా కొన్ని మంత్రాలు చదువుతుంది. దానివల్ల త్రిసామ్ చేతబడి ప్రభావం కొంచెం తగ్గుతుంది. అప్పుడు పినోర్ తన లోపల ఉన్న శక్తులను ఒక్కసారిగా బయటకు తీస్తుంది. దాంతో త్రిసామ్ చేసిన చేతబడి అంతా పూర్తిగా నాశనం అవుతుంది. ఇప్పుడు త్రిసామ్ చాలా భయపడిపోతాడు. అతను తాను పనిచేస్తున్న ముఠా నాయకుడి దగ్గరికి వెళ్ళి తన చేతబడి పినోర్ మీద పని చేయలేదని చెబుతాడు. అప్పుడు ఆ నాయకుడు, నువ్వు అస్సలు భయపడకు, ఏం జరిగినా సరే పినోర్ ఏదో ఒకరోజు మన దగ్గరికే వస్తుంది అని చెబుతాడు. మరోవైపు మనం పినోర్ ఫ్రెండ్ పియాక్ని చూస్తాం. పినోర్కి అసలు ఏమైంది, ఆమె ఎందుకు అందరినీ ఇలా ఇబ్బంది పెడుతుంది అని అతను తెలుసుకోవాలి అనుకుంటాడు. అది తెలుసుకోవడానికి అతను ఆ సాధువు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ సాధువు పినోర్ గురించి ఒక పెద్ద నిజం చెబుతాడు. అదే మనకు ఒక పెద్ద ట్విస్ట్. నిజానికి పినోర్ ఒక దెయ్యం కాదు. ఆమె ఇతరులకున్న శాపాలను అలాగే చెడును తనలోకి తీసుకునే ఒక శక్తివంతమైన జన్మ. ఎవరి మీదైనా శాపం ఉన్నా లేదా చేతబడి జరిగినా ఆమె వెంటనే పసిగట్టి వారిని కాపాడుతుంది. ఆమె ఇతరుల మీద ఉన్న చేతబడిని తనలోకి తీసుకుంటుంది. దానివల్ల ఆమెకు విపరీతమైన నొప్పి వస్తుంది. అయినా సరే ఆమె ఎప్పుడూ ఎవరికీ ఆ బాధ గురించి చెప్పలేదు. అసలు ఈ ఊరి ప్రజలకు ఇక్కడ గుడి ఉండటం ఎందుకు ఇష్టం లేదో నాకు తెలియదు. నన్ను చంపడానికి వారు పదే పదే నా మీద చేతబడి చేస్తారు. కానీ ప్రతిసారి పినోరే నన్ను కాపాడుతుంది అని ఆ సాధువు వివరిస్తాడు. పియాక్ తల్లి చనిపోయినప్పుడు కూడా పినోర్ ఆమెను చంపలేదని, అప్పటికే పియాక్ తల్లి మీద ఎవరో చేతబడి చేశారని, పినోర్ ఆ చేతబడిని తన మీదకు తీసుకుందని పియాక్కి అర్థమవుతుంది. ఇప్పుడు పినోర్ మీద అతనికి గౌరవం ఇంకా పెరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే పినోర్ కూడా చాలా కోపంగా ఉంటుంది. తనకు అన్యాయం చేసిన ఆ పిల్లల మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని ఆమె అనుకుంటుంది. ఆమె 4 బొమ్మలు తయారు చేస్తుంది. అందులో మొదటి బొమ్మ పాంగ్ ఫ్రెండ్ది. పినోర్ని అవమానించడానికి మొత్తం ప్లాన్ వేసింది ఆ అమ్మాయే. ఇక్కడ మనం చూస్తే పాంగ్ అలాగే ఆ అమ్మాయి ఇంకా కలిసే ఉంటారు. అమ్మయ్య, పినోర్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ చేతబడికి ఇంకేం జరిగేదో అని వారు మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా ఒకవేళ తను ఇక్కడికి వచ్చినా నేను పెద్దగా భయపడను, ఎందుకంటే నా దగ్గర నల్ల కుక్క రక్తం ఉంది. అది ఎలాంటి చేతబడినైనా ఇట్టే నాశనం చేస్తుంది అని ఆ అమ్మాయి అంటుంది. కాసేపటి తర్వాత పాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు పినోర్ తన మంత్రాలతో ఇంతకుముందు తన మీద చేతబడి చేసిన మాంత్రికురాలి ఆత్మను పిలుస్తుంది. ఆ ఆత్మ ఆ అమ్మాయిని హింసించడం మొదలుపెడుతుంది. పాంగు కూడా మంచివాడేం కాదు. అతనికి అమ్మాయిల పిచ్చి ఎక్కువ. వారిని ఆకర్షించడానికి అతను కూడా చేతబడి చేస్తూ ఉంటాడు. ఈసారి అతను వేరే అమ్మాయిని ఆకర్షించడానికి పినోర్ శత్రువైన త్రిసామ్ దగ్గరికి వస్తాడు. అతను అక్కడికి వచ్చిన విషయం పినోర్కి తెలిసిపోతుంది. అందుకే అతని మీద చేతబడి చేయడానికి త్రిసామ్ ఇంటి బయట ఉన్న పాంగ్ బూట్ల నుంచి ఆమె కొంచెం మట్టి తీసుకుంటుంది. సరిగ్గా అదే సమయానికి త్రిసామ్కి పినోర్ అక్కడే ఎక్కడో ఉందన్న అనుమానం మొదలవుతుంది. అతను పినోర్ని ఆపడానికి బయటకు వెళ్తాడు. అప్పుడే వారిద్దరూ ఎదురుపడతారు. పినోర్ తయారు చేసిన బొమ్మను అతను తీసుకుంటాడు. పాంగ్ అలాగే అతని స్నేహితురాలి మీద చేతబడి చేయడానికి సహాయం చేసిన ఆ ముసలావిడ కూడా అతనితో ఉంటుంది. ఆ తర్వాత త్రిసామ్ కొన్ని మంత్రాలు చదువుతూ ఆ బొమ్మను విరగ్గొట్టడం మొదలు పెడతాడు. దానివల్ల పినోర్కి విపరీతమైన నొప్పి వస్తుంది. పినోర్ ఎలాగోలా అక్కడి నుంచి లేచి ఆ అమ్మాయి ఇంటికి వెళ్తుంది. నల్ల కుక్క రక్తాన్ని తీసుకువచ్చి త్రిసామ్ మీద పోస్తుంది. దాంతో త్రిసామ్ చేసిన చేతబడి అంతా పూర్తిగా నాశనం అవుతుంది.
త్రిశామ్ ఇంట్లో ఆమెకి ఎన్నో ఫోటోలు, అలాగే అందరూ ఎంతగానో గౌరవించే ఒక పిల్లాడి ఫోటో కనిపిస్తాయి. నిజానికి తానెవరో కాదు, పినోర్ సొంత తండ్రిని అని త్రిశామ్ ఆమెకు చెబుతాడు. ఆ మాట వినగానే పినోర్కి ఇంకా ఎక్కువ కోపం వచ్చి త్రిశామ్ని చంపేస్తుంది. అప్పటికి పాంగ్ అలాగే ఆ అమ్మాయి ఇంకా బతికే ఉంటారు. ఆ రోజు జరిగిన ప్లాన్లో నేను కూడా ఉన్నాను, కానీ అసలు ఆ ప్లాన్ వేసింది నా స్నేహితురాలే అని చెబుతూ పాంగ్ ఆ అమ్మాయి మీద నింద వేస్తాడు. కానీ పినోర్ ఎవరిని వదిలిపెట్టదు. ఆమె ఒక సూది తీసుకుని వారి చర్మాన్ని అలాగే పెదాలను కలిపి కుట్టేస్తుంది. మరుసటి రోజు ఉదయం బడి తెరిచాక అసెంబ్లీ గదిలో పినోర్కి అన్యాయం చేసిన ఆ 4 పిల్లల శవాలను చూసి అక్కడున్న వారంతా భయపడిపోతారు. దీన్ని బట్టి పినోర్ తన పగ తీర్చుకుందని మనకు అర్థమవుతుంది. ఆ పిల్లల మరణాలు చాలా వింతగా అనిపిస్తాయి. అప్పుడే పోలీసులకు మరో మరణ వార్త అందుతుంది. ఆ ఇంటికి వెళ్లి చూసేసరికి పేగులు బయటకు తీసి చంపబడిన త్రిశామ్ శవం కనిపిస్తుంది. త్రిశామ్ ఇంట్లోనే పోలీసులకు పాంగ్ అలాగే అతని స్నేహితురాలి శవాలు కూడా దొరుకుతాయి. పాత పగ వల్లే ఈ పిల్లల్ని ఎవరో చంపారని పోలీసులు వెంటనే ఒక అంచనాకు వస్తారు. కానీ త్రిశామ్ని చంపింది మాత్రం వేరే ఎవరో అయి ఉండొచ్చని వారు అనుకుంటారు. పినోర్ చెప్పిన తర్వాత ఒక అమ్మాయి గీసిచ్చిన పచ్చబొట్టు లాంటిదే త్రిశామ్ ఒంటి మీద ఉండటం పోలీసులు గమనిస్తారు. మరుసటి రోజు ఆ ఊళ్ళో ఒక పెద్ద పండగ జరగాల్సి ఉంటుంది. తన కోసం వెతుకుతూ తన స్నేహితురాల్ని చంపిన ఆ పచ్చబొట్టున్న వ్యక్తులను పట్టుకోవడానికి పినోర్ అక్కడికి ఖచ్చితంగా వస్తుందని తెలిసి పోలీసులు కూడా అక్కడికి వస్తారు. పినోర్ వచ్చి ఎవరో ఒకరి మీద దాడి చేస్తుందని పోలీసులు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ పినోర్ దానికి పూర్తి వ్యతిరేకంగా ఒక పెద్ద ఆట ఆడుతుంది. ఆమె తన మంత్రశక్తులతో త్రిశామ్ ఒంటి మీద ఉన్న పచ్చబొట్టును తీసి దాన్ని ఊరి జనాలు తినే భోజనంలో కలిపి దాని మీద ఒక చేతబడి చేస్తుంది. దాంతో ఆ భోజనం తిన్న ఊరి జనాలందరికీ ఒళ్లంతా ఒక వింతైన ఎలర్జీ వచ్చి అక్కడికక్కడే ప్రాణాలు వదులుతుంటారు. దీనివల్ల అక్కడ పెద్ద గందరగోళం మొదలవుతుంది. కానీ అప్పుడే బడి ప్రిన్సిపాల్ అక్కడికి వచ్చి పియాక్ని శపిస్తూ వారందరినీ కాపాడటం మొదలు పెడతాడు. నిజానికి అతనికి పియాక్ మీద ఎలాంటి కోపం లేదు. ఊరి జనాలందరూ బతకడం కోసం వారి శాపాన్ని ఒకే పిల్లాడి మీదకు మళ్లించాలని అతను చూస్తాడు. దీనివల్ల పియాక్ విపరీతమైన నొప్పితో బాధపడతాడు. ఆ ఊరి జనాలు ఎట్టకేలకు కోలుకుంటారు. ఆ వెంటనే వారంతా కలిసి పినోర్ని బంధించి ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకువెళ్తారు. పినోర్ కోసం వెతుకుతున్న ఆ ముఠాలో ఊరి జనాలు అందరూ సభ్యులే అన్న నిజం అప్పుడు మనకు తెలుస్తుంది. ఆ ముఠా నాయకుడు ఎవరో కాదు, ఆ బడి ప్రిన్సిపాల్. అలాగే అతనే పినోర్ సొంత తండ్రి కూడా. నిజానికి ఊరి జనాలందరికీ పినోర్ గురించి మొదటి నుంచి తెలుసు, కానీ తెలియనట్లుగా ఇన్ని రోజులు వారు నాటకం ఆడారు. ఈ ముఠా దగ్గర ఎన్నో రాక్షస శక్తులుంటాయి. వాటిని దాచిపెట్టడం కోసం వారు ఆ శక్తులను ఆడవారి శరీరాల్లోకి ప్రవేశపెడుతుంటారు. అందుకే ఆ ముఠా సభ్యులు నవ్వాన్ని తీసుకువచ్చి ఆ శక్తులన్నీ ఆమె శరీరంలో పెట్టారు. ఇక్కడ మనకు తెలిసేది ఏంటంటే నవ్వాన్ గర్భవతి అయింది, నిజమే. కాకపోతే ముఠా ప్లాన్ చేసినట్లు ఆమెకు ఒక బిడ్డ కాదు, 2 పిల్లలు పుడతారు. ఒక బిడ్డ దగ్గర రాక్షస శక్తులు ఉంటాయి, రెండో బిడ్డనే మన పినోర్. పినోర్ దగ్గర మంచి శక్తులన్నీ ఉంటాయి. ఎలాంటి చెడునైనా తనలోకి తీసుకునే శక్తి ఆమెకు ఉంటుంది. ఆమె జన్మనిచ్చే సమయం వచ్చినప్పుడు ఆ బిడ్డ తిరిగి తల్లి కడుపులోకి వెళ్ళినట్లు మనకు ముందు చూపించారు. కానీ నిజానికి పినోర్ తనతో పాటు ఉన్న ఆ రాక్షస బిడ్డలోని చెడును మొత్తం తనలోకి తీసుకుంటుంది. అందుకే ఆ రెండో బిడ్డ చనిపోయి పుడుతుంది. దీనివల్ల ఆ ముఠా ప్లాన్ మొత్తం నాశనం అవుతుంది. ఇప్పుడు వారికి మిగిలిన ఒకే ఒక దారి పినోర్ని పెంచి పెద్ద చేయడం. ఆమె పెద్దయ్యాక ఆ ముఠా నాయకుడి ద్వారా ఆమెకు ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డకు పినోర్ శక్తులతో పాటు ఆ ముఠా శక్తులన్నీ వస్తాయన్నది వారి అసలైన ప్లాన్. ఈ సమయంలో పినోర్ని స్నానం చేయించి ఒక పెళ్లి కూతురులా ముస్తాబు చేస్తారు. ఎందుకంటే ఆ ముఠా నాయకుడు అనగా ఆమె సొంత తండ్రి ఆమె దగ్గరికి రాబోతున్నాడు. ఇప్పుడు కథ వేరే సీన్కు మారుతుంది. అక్కడ ఆ ముఠా నాయకుడైన ఆ ప్రిన్సిపాల్ పెట్టిన శాపం వల్ల పియాక్ పరిస్థితి బాగా విషమించిపోతూ ఉంటుంది. మాక్ అలాగే పినోర్ వాళ్ళ ఆంటీ కలిసి అతని ప్రాణాలు కాపాడటానికి వైద్యం చేస్తూ ఉంటారు. అప్పుడే పినోర్ ఆంటీకి పినోర్తో పాటు పుట్టిన ఆ రాక్షస బిడ్డ గుర్తుకొస్తుంది. ఆ బిడ్డ చనిపోయినప్పటికీ అందులో చాలా భయంకరమైన శక్తులున్నాయని ఆమెకు ముందే తెలుసు. అందుకే ఆ బిడ్డ అస్థిపంజరాన్ని ఇన్ని రోజులు భద్రంగా దాచిపెట్టారు. ఇప్పుడు పియాక్ ప్రాణాలు కాపాడటం కోసం అస్థిపంజరాన్ని పగలగొట్టి దాన్ని పొడిలా మార్చి పియాక్తో తినిపిస్తారు. దాన్ని తిన్న వెంటనే పియాక్ పూర్తిగా కోలుకుంటాడు. పినోర్ని కాపాడాలని అతను నిర్ణయించుకుంటాడు. మరోవైపు ఆ ముఠా సభ్యులు అంటే ఊరి జనాలంతా కలిసి ఒక పెద్ద వేడుక చేసుకుంటూ ఉంటారు. పినోర్ తండ్రి ఆమె దగ్గరికి వెళ్లేలోపే అక్కడికి పోలీసులు వచ్చి కాల్పులు జరపడం మొదలు పెడతారు. ఎందుకంటే పినోర్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నకు ఆ ముఠా గురించి మొత్తం నిజం తెలిసిపోతుంది. ఆ ఊరి జనాలందరికీ ఇందులో సంబంధం ఉందని అతనికి అర్థమవుతుంది. అందుకే ఆ ముఠాను నాశనం చేయడానికి అతను తన పోలీసు బలగాలన్నింటినీ అక్కడికి తీసుకువస్తాడు. పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతారు. అది చూసి ఆ నాయకుడికి బాగా కోపం వస్తుంది. ఆ పోలీసులను ఓడించడానికి అతను తన మంత్రాలతో చాలా పక్షులను అక్కడికి రప్పిస్తాడు. ఈ విషయం మాక్ అలాగే నవ్వాన్ ఫ్రెండ్కి కూడా తెలుస్తుంది. ఆ నాయకుడి మంత్రాన్ని విరగ్గొట్టడానికి మాక్ మరియు ఆ ఫ్రెండ్ కూడా ఒక పూజ చేయడం మొదలు పెడతారు.
ఆ నాయకుడు పినోర్ లోపల ఉన్న శక్తులన్నింటినీ లాక్కోవాలని అనుకుంటాడు. అందుకే అతను తన మంత్రాలతో పినోర్ ముఖం మీద ఒక ముసుగును ఉంచుతాడు. దానివల్ల పినోర్ శక్తులన్నీ ఆ ముసుగు లోపలికి వెళ్ళిపోతాయి. కానీ అప్పుడే పినోర్ని కాపాడటానికి పియాక్ అక్కడికి వచ్చి ఆ నాయకుడి మీద దాడి చేస్తాడు. దాంతో ఆ నాయకుడికి బాగా కోపం వస్తుంది. అతను చేసిన పనికి పియాక్కి గట్టిగా బుద్ధి చెప్పాలని అతను అనుకుంటాడు. కానీ అతను పియాక్ని ఏమీ చేయలేకపోతాడు. ఎందుకంటే అదే శక్తులు ఉన్న తన సొంత బిడ్డ అస్థిపంజరం పొడిని పియాక్ అప్పుడే తిని ఉన్నాడు. అదే సమయంలో మాక్ అలాగే ఆమెతో ఉన్న వ్యక్తులు ఆ చిన్న అస్థిపంజరాన్ని మంటల్లో వేసి తగలబెడతారు. ఇద్దరిలోనూ ఒకే శక్తులు ఉండటం వల్ల అక్కడ ఆ నాయకుడు కూడా మంటల్లో కాలిపోతూ ఉంటాడు. అతను చనిపోయేలోపే దాన్ని విరగ్గొట్టడానికి మరో మంత్రం చదివి పియాక్ మీద దాడి చేస్తాడు. నువ్వు వెంటనే ఆ ముసుగు పెట్టుకుని నా శక్తులన్నీ నాకు తిరిగిచ్చేయి, లేదంటే నేను ఈ అబ్బాయిని చంపేస్తాను అని అతను పినోర్తో చెబుతాడు. పినోర్ దానికి ఒప్పుకుంటుంది. కానీ పియాక్ ఆమెను అలా చేయవద్దు అని ఆపుతాడు. ఈ కర్ర తీసుకుని ఇద్దరిని చంపేయి అని పియాక్ చెబుతాడు. ఈ మనిషిని అంతం చేయి, ఇతని శక్తులను నాశనం చేయని పియాక్ గట్టిగా చెబుతాడు. ఆ మాట విని పినోర్ ఒక కర్ర తీసుకుని వారిద్దరిని పొడిచేస్తుంది. ఆ తర్వాత ఆమె మళ్ళీ ఆ నాయకుడి మీద దాడి చేసి అతని గుండెను బయటకు తీసి దాన్ని తినేస్తుంది. దాంతో అతని శక్తులన్నీ పినోర్లోకి వెళ్ళిపోతాయి. అలా ఆ నాయకుడు అంతమైపోతాడు. కానీ ఇప్పుడు ఆ రాక్షస శక్తులన్నీ పినోర్కి వస్తాయి. ఆ శక్తులతో బతకడం ఇష్టం లేక ఆమె ఒక మంత్రం చదివి తన శక్తులన్నింటినీ ఆ ముసుగులోకి మార్చేస్తుంది. తన శక్తులన్నీ బయటకు వెళ్ళిపోవడంతో ఆమె స్పృహ తప్పి పడిపోతుంది. కథ మరుసటి రోజుకు మారుతుంది. పియాక్ పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కానీ పినోర్ మాత్రం ఇంకా స్పృహలోనే ఉండదు. పినోర్ గురించి పియాక్ చాలా ఆందోళన పడుతూ ఉంటాడు. పినోర్కి స్పృహ వచ్చిన తర్వాత ఆమెకు గతం గురించి ఏమీ గుర్తులేదని అర్థమవుతుంది. దానివల్ల ఆమె జీవితం చాలా సాధారణంగా మారిపోతుంది. మిగతా అమ్మాయిలాగే ఆమె కూడా బడికి వెళ్ళడం మొదలు పెడుతుంది. కానీ సాధారణ జీవితం అంటే గతం మర్చిపోవడం కాదు. పినోర్ శక్తులు పూర్తిగా మాయమైపోలేదు. అవి ఇంకా పినోర్ లోపల ఎక్కడో ఒక చోట దాగి ఉంటాయి. సినిమా చివరిలో ఆమె ఇద్దరు పిల్లల వైపు చాలా వింతగా చూస్తూ ఉంటుంది. ఆ పిల్లల్లో ఉన్న చెడు శక్తిని ఆమె తనలోకి తీసుకుంటున్నట్లుగా మనకు అనిపిస్తుంది. చెడు ఎంత బలంగా ఉన్నా దాని అంతం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ రాక్షసత్వం తిరిగి జన్మించినా దాన్ని మట్టుబెట్టే శక్తి కూడా పినోర్ రూపంలో ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.